వెల్కమ్ టు నీట్ జువాలజీ ట్యుటోరియల్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం డెవలప్మెంట్ ఇన్ నాన్ కార్డేట్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు వచ్చేసి డెవలప్మెంట్ ఇన్ కార్డేట్స్. కార్డేట్స్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. కార్డేటా, ఫైలం కార్డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ సబ్ ఫైలమ్స్ ప్రోటోకార్డేటా అండ్ వర్టిబ్రేటా అని చెప్పేసి. ప్రోటోకార్డేటా ఇంక్లూడ్స్ యూరోకార్డేటా అండ్ సెఫాలోకార్డేటా. అండ్ నెక్స్ట్ వర్టిబ్రేటాకి వచ్చేసరికి వర్టిబ్రేటా ఇంక్లూడ్స్ ఎగ్నాథోస్టోమాటా అండ్ జ్ఞాథోస్టోమాటా. ఎగ్నాథోస్టోమాటాలో సైక్లోస్టోమాటా, అలాగే జ్ఞాథోస్టోమాటాలో ఫిషెస్ కింద వచ్చేసరికి కాండ్రైటిస్, ఆస్టియోపిస్, ఆంఫిబియా, రెప్టిలియా, ఏవ్స్ అండ్ మామల్స్. సో ఇవన్నీ కూడా మనం కార్డేటా కింద డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. వీటిలో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ మనం ఏం గుర్తుపెట్టుకున్నాము అంటే ఐ క్యూబ్ డి స్క్వేర్ ఐ అండ్ డి క్యూబ్ అని చెప్పేసి. ఎందుకు అంటే ఇది జనరల్ గా మనకు తెలుస్తుంది, రెప్టైల్స్ లో, ఏజ్ లో, మేమల్స్ లో డైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఆంఫిబియన్స్ లో చూసినట్లయితే త్రూ టాడ్పోల్ లార్వే ఉంటుంది. ఇది ఒకటే ఇండైరెక్ట్ అన్నమాట.